హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అటుకులు శనగపిండి అట్టేసుకుంటున్నా. ఇందులోకి ఏమేమి కావాలో చెప్తున్నా. 1 ఆనియన్, 2 చిల్లీ, అటుకులు వేసి నానబెట్టి ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అట్టేసుకుంటే యమ్మీగా ఉంటే టేస్టీ. నేనైతే ఆల్రెడీ వేసుకున్నా, ఇదే లాస్ట్. ఆల్రెడీ చేస్తున్నాను. అటుకులు శనగపిండి రైస్ తినకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఏదైనా పప్పు టమాటా కర్రీ చేసుకొని రైస్తో తింటే చాలా బాగుంటుంది. పైన అయితే మనము కొంచెం కొత్తిమీర వేసుకుంటాం మనము. ఇప్పుడైతే అటుకులు శనగపిండి ఆనియన్ అట్టు ఇదే ఫ్రెండ్స్. నేనైతే ఒకటి వేసుకున్నా, ఇంకోటి వేసుకున్నా. టేస్ట్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మస్తు ఉంది. చూడండి, చాలా బాగా ఉడికింది కూడా ఫ్రెండ్స్. చూడండి, బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి. శనగపిండి అటుకులు అట్టు రైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్క టైం నా కోసం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇదైతే ఆల్రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ తీసుకుంటుంది. ఆయిల్ అయితే కొంచెం పడుతుంది బాగా, ఎందుకంటే ఆ శనగపిండి కాబట్టి అటుకులు కాబట్టి కొంచెం లోపల కుక్ అవ్వాలి. అందుకు ఆయిల్ తీసుకుంటుంది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం సిమ్లో పెట్టి అట్టేసుకుంటే లోపల శనగపిండి కాబట్టి కుక్ అవ్వాలి. మెయిన్ ఫస్ట్ కుక్ అవ్వాలి. ఐలో పెట్టేది అస్సలు అట్టేయద్దు. ఇదైతే ఇంకో పక్కకి మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ పట్టు కుక్ అయింది, ఇంకో పక్క ట్రాన్స్ఫర్ చేసుకున్నా. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.